రాజకీయంలో గెలుపు ఓటమి సహజం. ఎందుకంటే ఒకసారి ఒకరు గెలుస్తారు, ఓడిపోవడం జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో నేను కొత్తగా వచ్చానడికి అయినప్పటికీ ఇవాళ నా క్యాన్వాసింగ్ వెహికల్ని, ఇన్నోవా కార్ని పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు చేయడం చాలా బాధాకర విషయం. ఇది చాలా దుర్మార్గం. ఇది ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు కౌంటింగ్ దగ్గర ఉన్న అందరూ కలిసిమెలిసి చక్కగా సేకరించి మాట్లాడుకునే పరిస్థితి ఉంది అక్కడ కూడా నాకు. కానీ ఈ దారుణం ఎప్పుడు చూడలేదు. నేను సుమారుగా 95 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎప్పుడు ఈ పరిస్థితి చూడలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా రేపు రాబోయే రోజుల్లో అంటే మొత్తం మాకు వచ్చినాయని చెప్పేసి ఎవరెవరో వైసీపీ తిరిగాలో వాళ్ళ ఇళ్ల మీద పడి దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తాం, చాలా దుర్మార్గం. ఈ సుమ్మటిగా వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని శిక్ష కంపల్సరీగా కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చాలా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ తలారాంకరావు అంటే ప్రతి ఒక్కరితోనూ అంటే ఒకళ్ళు కాదు, ఏ పార్టీ అనవచ్చు, ప్రజలు అందరితో చక్కగా నడిచే వ్యక్తి నేను. అలాంటిది మా భార్య, పిల్లలు, అదేవిధంగా మా తల్లిదండ్రులు కూడా లోపల ఉంటే ఆఫీసుని ధ్వంసం చేశారు, కొట్టడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు కూడా ఇక్కడ ప్రహారీగా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఈ విధంగా చేయడం అంటే చాలా దుర్మార్గం ఉంది. తక్షణం వీళ్ళని ఎవరెవరున్నారో వాళ్ళని గుర్తించి ఆల్రెడీ మహిళా కానిస్టేబుల్ కూడా మన తోసివేయడం జరిగింది. వాళ్ళ ఫుటేజ్లు తీసి వాళ్ళు తక్షణం అరెస్ట్ చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో చక్కగా జగన్మోహన్ గారు చక్కని పరిపాలన జరిగింది. వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోవచ్చు, ఏమో జరగవచ్చు. అయినప్పటికీ నేను ఓడిపోయాను కాబట్టి నేను వెళ్ళి టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేయాలి అంటే ఏమో జరిగితే. కానీ నేను ఓడిపోయినప్పుడు నా ఆఫీసుని, నా కారుని ధ్వంసం చేయాలంటే నేను ఎక్కడ చూడలేదు. చాలా విడ్డూరంగా ఉంది. ఈ సంస్కృతిని మార్చాలని, ఎందుకంటే వాళ్ళు చక్కగా జరిగే అంటే ఎలక్షన్లో ఈసీ కానీ చక్కగా అందరికి చక్కగా చేయడం జరిగింది. ఎలక్షన్లో సుమారుగా నామినేషన్స్ కానీ ఇప్పటి వరకు కూడా చక్కగా జరిగింది. అందరూ కలిసి బాయ్ తిరిగాని తప్ప లేదు. దీన్ని టోటల్గా ఖండిస్తున్నాం. ఎవరెవరున్నో తక్షణం పోలీసు డిపార్ట్మెంట్ వారిని అరెస్ట్ చేసి అది గుర్తించాలని కోరుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.